బంగారం. ఈ పేరు తెలియని వారు ఎవరన్నా ఉంటారా? కూలి పని చేసే వాళ్ల నుండి బడా వ్యాపారవేత్తల దాకా అందరూ బంగారానికి దాసోహమే. కొందరు బంగారాన్ని ఒంటిపై ధరిస్తారు, ఇంకొందరు ఒళ్లంతా ధరిస్తారు, మరికొందరు బిస్కెట్లుగా మార్చుకుని బ్యాంకు లాకర్లో దాచుకుంటారు. మన వాళ్లకు బంగారం అంటే అంత పిచ్చి. మరి ముఖ్యంగా భారతీయులకు బంగారం ఒక ఆభరణం మాత్రమే కాదు, భద్రతతో కూడిన పెట్టుబడి కూడా. అందుకే చేతిలో డబ్బుంటే ముందు చూసేది బంగారం షాపు వైపే. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు బంగారం అంటే వణుకు పుడుతుంది. పసిడి కొనాలంటే ఒకప్పుడు 100,000, 1,000, ఇప్పుడు లక్షలు. దీంతో బంగారం పేరు వింటే అమ్మో అని అంటున్నారు. ముఖ్యంగా మహిళలకు అలంకరణ అంటే గుర్తుకొచ్చేది బంగారమే. ఏ నలుగురు మహిళలు ఒక చోట చేరినా వారి మధ్య మొదలయ్యే సంభాషణ బంగారం గురించే. మీ పిల్లలకు ఎంత బంగారం చేపించావు? మా పిల్లలకు ఇంత చేపించాను. అంతేనా? మీ కోడలు వస్తా ఎంత బంగారం తెచ్చింది? మీ అమ్మాయికి కట్నం కింద ఎంత బంగారం పెడుతున్నావేంది? ఇదే నిత్యం మహిళల మధ్య జరిగే సంభాషణ. ఒకప్పుడు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ముందు కొనుగోలు చేసేది బంగారమే. అంతేనా? ఒకప్పుడు మాకు 7 వారాల నగలు ఉన్నాయని గొప్పగా చెప్పుకునేవారు మహిళలు. అలాంటి బంగారం ధరకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. ఈ 2026 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,57,000 రూపాయలు. సుమారు 100 సంవత్సరాల క్రితం అంటే 1926లో బంగారం ధర 10 గ్రాములు కేవలం 20 రూపాయలు. అంటే 100 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో ఆలోచించండి. 1950లో 10 గ్రాములు 100 రూపాయలు ఉంటే 1980లో 10 గ్రాములు 1,300 రూపాయలు. అలాగే 1995లో 10 గ్రాములు 4,500 రూపాయలు ఉంటే 2000 సంవత్సరంలో 10 గ్రాములు 4,700 రూపాయలు. 2010 వచ్చేసరికి 10 గ్రాముల ధర 18,500కి చేరింది. ఇక్కడ నుండి బంగారం ఊహించని విధంగా పెరుగుతూ వచ్చింది. 2020 సంవత్సరానికి 10 గ్రాముల బంగారం ధర 48,000కు చేరింది. 2024లో అదే 10 గ్రాముల ధర 78,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 2026 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,57,000 రూపాయలు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని తాగుతుంటే దీంతో పాటు పోటీగా వెండి కూడా తగ్గేదే లేదు అన్నట్లు ఉంది. వెండి ధర కూడా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు చేతిలో కాసిన డబ్బులు ఉంటే బంగారం షాపుల వైపు చూసేవారు. ఇప్పుడు వివాహమో నిశ్చితార్థమో ఓ నెల ఫంక్షనో అయితే తప్పక బంగారం కొంటున్నారే తప్ప మిగిలిన వారెవ్వరూ బంగారం షాపుల వైపు కూడా చూడటం లేదు. ఇక కూలీ నాలి చేసేవాళ్లైతే కుటుంబంలో జరిగే ఫంక్షన్లకు సైతం బంగారం కొనలేక రోల్డ్ గోల్డో లేక 1 గ్రామ్ గోల్డ్తోనో సరిపెట్టుకుంటున్నారు. బంగారం ధరలు పెరగటమే తప్ప తగ్గే మార్గమే లేదా అంటున్నారు మధ్యతరగతి వాళ్లు. ఒకదానికి ఒకటి బంగారం వెండి ధరలు పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. చూద్దాం బంగారం ధరలు మధ్యతరగతి వారికి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో. ప్రజెంట్ గోల్డ్ రేటు టూ మచ్గా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే గోల్డ్ పెరుగుతుంది కదా, కొనాలా లేకపోతే ఇప్పుడు ఆగాల అనేది మేజర్గా దానిపైన డిపెండెన్స్ ఉంటున్నారు. కాకపోతే ప్రజెంట్ వాళ్ళ అవసరాలను బట్టి కొనుక్కుంటున్నారు. కానీ పర్టిక్యులర్గా గోల్డ్ పెరుగుతుంది కదా లేకపోతే కొనుక్కుందామనే అయితే ఉద్దేశంతో కొంత దానిపైన మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే రకరకాలుగా న్యూసెస్ ఉన్న దీని మీద వార్తల మీద కానీ లేకపోతే ఆ న్యూస్ని చూసి కూడా ఇప్పుడు కొంతమంది ఏంటి వెంటనే ఇప్పుడు ఆల్రెడీ బాగా తగ్గిందని లేకపోతే బాగా పెరుగుతుందని ఇట్లాంటి న్యూసెస్ మీద కూడా వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఆగుతున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ అవసరాన్ని బట్టి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే కస్టమర్స్ ఎక్కువగా కంపల్సరీ అయినప్పుడైతే డెఫినెట్గా కొనుక్కుంటున్నారు వాళ్ళకి నీడ్ని బట్టి, ఇప్పుడు సీజన్స్ని బట్టి. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం 50-50గా అట్లాగా ఉంది. డిపెండెన్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి
కొనుక్కోవడమే జరుగుతుంది. కానీ మార్కెట్ కొంచెం స్లోగానే ఉంది ప్రజెంట్. ఈరోజు రేట్ అయితే 14,830 రూపీస్ ఉంది ఈరోజు పర్ గ్రాము. కాకపోతే రీసెంట్గా అయితే 14,175కే రీసెంట్గా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ ఒక గ్రాముకు ఒక 1,000 రూపీస్ నుంచి అట్లాగా మళ్ళీ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం నార్మల్గానే ఉంది. ఇంకా నెక్స్ట్ సీజన్ ఏదన్నా స్టార్ట్ అయితే లేకపోతే అవసరాలను బట్టి తీసుకోవడమే జరుగుతుంది. సీజన్ బట్టి పెరిగిద్దా తగ్గిద్దా లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే గోల్డ్కి సీజన్ బట్టి అట్లాగా ఏముండదు సార్. అది పెరుగుదలకు కారణం ఏంటి? మేజర్గా ఏంటంటే పాలసీస్, డాలర్ ప్రైస్, యుఎస్ బేస్ మీదనే గోల్డ్ అంతా డిపెండెన్స్ ఉంటుంది ఎక్కువ. ప్లస్ ఏంటంటే కన్జ్యూమర్ ఇప్పుడు ఏదైతే ఎక్కువగా మీద ఇన్వెస్ట్మెంట్ బేస్ ఎక్కువగా వెళ్తున్నారు గోల్డ్ మీద, సో దానివల్ల ఏమవుతుందంటే కన్జ్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా ఒక కారణంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ వీటన్నిటికంటే ముందు గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రజలు కస్టమర్స్ వాళ్ళు ఎక్కువ డిపెండెన్స్ అవుతున్నారు. సో ఇది కూడా ఒక కారణం అన్నమాట. ప్రజెంట్ అయితే ఏదైనా 13,000 నుంచి 14,000 ఈ బిట్వీన్ ఇట్లా మహా అయితే వస్తే కనుక, అంతేగాని హ్యూజ్గా గతంలో లాగా అయితే ఏమంత తగ్గదు. ఎందుకంటే ప్రజెంట్ ఇది స్టేబుల్గానే ఉంది. ఒక రీసెంట్గా అయితే 14,200 స్టేబుల్గా చాలా రోజులు ఉంది. ఒక 1-2-3 డేస్ నుంచి మళ్ళీ చేంజ్ అయింది. ఒక 500-600 మళ్ళీ పెరిగింది. ఏదైనా కానీ సరే ఇక ఈ 13,000, 14,000 ఈ బిట్వీన్లోనే ఉంటుంది తప్ప ఈ ప్రజెంట్ అంతా టూ మచ్గా తగ్గేంత అయితే ఛాన్సెస్ ఏమి ఉండదు. ఎందుకంటే అట్లాగా అంత గ్రాడ్యువల్గా కూడా తగ్గదు. ఈరోజు 14,830 ఉంది 22 క్యారెట్. 24 క్యారెట్ 16,000 చేంజ్ దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ 16,400 ఇంచుమించుగా అట్లా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.